అది అయ్యా చాందిని గారు నా వైపు చూసి చాందిని చౌదరి తెలుగు తెరకి తెలుగు అమ్మాయి పరిచయం అయ్యారు. కలర్ ఫోటోలో మీరు మీ అద్భుత నటన చూసి ఎక్కడో ఉంటారనుకున్నాం. తెలుగు నిర్మాతలు మిమ్మల్ని ప్రోత్సహించట్లేదా? తెలుగు సినిమా ఆఫర్స్ రావట్లేదా? ఏంటి వెనకబాటుతనం? మామూలు ప్రశ్న గారు తెలుసు అసలు. ఇది ఈ ప్రశ్న నాకన్నా మీరు అవకాశాలు ఇచ్చే వాళ్ళని అడిగితే సమాధానం రావచ్చు. బికాజ్ నేను కూడా రిసీవింగ్ ఎండ్లోనే ఉన్నా కాబట్టి. కానీ వచ్చే సినిమాలు వస్తూనే ఉన్నాయి. మంచి ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్స్ ఎప్పుడు నాతో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. కొత్త సినిమాలు చేసేవారు ఇష్టపడుతున్నారు. కొంచెం భిన్నంగా ఉన్న స్క్రిప్ట్స్ కానీ భిన్నంగా ఉన్న క్యారెక్టరైజేషన్స్ కానీ చేయటానికి ఇష్టపడుతున్నారు. సో ఒక పరంగా మంచిదే, ఒక పరంగా మీరు అడిగిన క్వశ్చన్ కూడా వాస్తవే. చూద్దాం. 2 సినిమాలు ఒకే రోజు వచ్చాయి కదా! ఒకదాని వల్ల ఇంకో దానికి థియేటర్లు దొరక్క అట్లా ఏమన్నా ఇబ్బంది పడ్డారని అనుకోవచ్చా? అంటే అదే రోజు వేరే సినిమా రిలీజ్లు కూడా ఉన్నాయి. అంటే థియేటర్స్ గురించి నాకు అంత ఐడియా లేదు. సో 2 సినిమాల్లో మీకు ఏది బెస్ట్ అనిపించింది? అంటే రెండు టూ డిఫరెంట్ జానరస్. అది ఒక క్రైమ్ థ్రిల్లర్ లాంటిది, ఇది ఒక ఇమోషనల్ ఫ్యామిలీ డ్రామా. రెండు కంపేర్ చేయలేమండి. అంటే ఏ సినిమాకి ఎక్కువ మీకు ప్రశంసలు వచ్చాయని? ఎక్కువ ప్రశంసలా రెండిటి అంటే అది ఎందుకంటే అది కంప్లీట్లీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, ఇది కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. దేనికి రావాల్సింది ఆ ఒక ఏమంటారు అప్రిసియేషన్, అటెన్షన్, దేనికి రావాల్సింది అది వచ్చింది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ మధ్యన మీ హీరోయిన్గా చేస్తున్నారు, అంతా బాగుంది. తర్వాత మిగతా వాటితో పోలిస్తే మ్యూజిక్ షాక్ మూర్తిలో స్క్రీన్ స్పేస్ తక్కువ, క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది, స్క్రీన్ స్పేస్ తక్కువ. ఎందుకు ఓకే చేశారు? క్యారెక్టర్ పరంగా చాలా బాగుంది, ఓకే అని చెప్తున్నాం. స్క్రీన్ స్పేస్ అయితే అందరితో పాటు కాకుండా స్టార్టింగ్లో ఉంది, తర్వాత ఎండింగ్ క్లైమాక్స్లో వస్తారు. ఎందుకని ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? నేను చాలాసార్లు మామూలు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదా, మీరు ఓన్లీ ఫీమేల్ లీడే చేస్తారా, హీరోయిన్ క్యారెక్టర్సే చేస్తారా అని అడుగుతూ ఉంటారు. జనరలీ అందరు చెప్పినట్టే నేను చెప్తాను. అంటే నిజంగా అనిపించింది, మంచి పాత్ర అయి ఉండి ఆ పాత్రకి వెయిటేజ్ ఉండి స్టోరీని రన్ చేసేదానికి ఒక భాగమయ్యే క్యారెక్టర్ అయితే తప్పకుండా చేస్తానని చాలాసార్లు చెప్పా. ఆ అవకాశం నాకు మ్యూజిక్ షాప్ మూర్తితో వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా ఉంటుంది, సెకండ్ హాఫ్లో రిలేటివ్లీ చాలా తక్కువ టైం స్పేస్ ఉంటుంది, బట్ ఇంపాక్ట్ అన్నది ఉంటుంది మీరు చెప్పినట్టే. సో ఒక స్క్రీన్ టైం అనే ఒక సూపర్ఫిషియల్ ఎలిమెంట్ పట్టుకుని ఇటువంటి ఒక మంచి కథ, ఒక మంచి డ్రైవింగ్ ఫ్యాక్టర్ అయ్యే ఒక మంచి క్యారెక్టర్ని పోగొట్టుకోవడం అన్నది నాట్ ఎ స్మార్ట్ డెసిషన్ అనిపించింది. అందుకే చేశాను. మంచి పాత్ర అయితే అది ఎటువంటి పాత్ర అయినా చేయటానికి నేను రెడీ అని చాలాసార్లు చెప్పాను. సో అలా అది రేపొద్దున 2 నిమిషాల క్యారెక్టర్ అయినా చేస్తారా మరి? క్యామియో లాగా వచ్చి అసలు ఏమంటారు బ్యాంగ్ ఆన్ ఉంటుంది కదా, బ్యాంగ్ ఆన్ ఇంటెన్సిటీ ఉన్నది లేదా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ అయితే తప్పకుండా. ఎందుకంటే బాబీ డియోల్ గారి క్యారెక్టర్ కూడా ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ క్యారెక్టర్ మూవీలో, బట్ ఇట్స్ అ వెరీ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్. సో అటువంటి ఇంపాక్ట్ఫుల్ ఉంటే ఐ డోంట్ మైండ్. అంటే అటువంటి క్యారెక్టర్ చేయటం ఎవరు వద్దనరు, బట్ హీరోయిన్గా వస్తున్న టైంలో అట్లా చిన్న చిన్న క్యారెక్టర్లు చేయటం అనేది ఎంత ఇంపార్టెన్స్ ఉన్నా కూడా, చిన్న క్యారెక్టర్ అంటే ఇంపార్టెన్స్ ఉన్నా కూడా ఇట్ హ్యాస్ టు బి అన్ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్. అంటే అది 2 నిమిషాలు వచ్చినా సరే 2 గంటలు గుర్తుండేలాంటి క్యారెక్టర్ అయితే తప్పకుండా చేస్తాను. సూపర్. చాందిని గారు హాయ్, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో సినిమా మంచి పాజిటివ్ టాక్, మంచి హిట్. అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ అంటే అజయ్ ఘోష్ గారు మీ కాంబినేషన్లో లేకపోతే మీకు నచ్చిన సీన్ ఏమన్నా ఉందా? దాని గురించి ఏమన్నా బాగా అడిగాను సార్. నాకు స్టార్టింగ్ చెప్తారు కదా, డీజే అవుతావా నువ్వా, యూ థింక్ ఇట్స్ జోక్, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఆ బిట్. తర్వాత నేర్పించే సీక్వెన్సెస్ ఉంటాయి కదా, ఆ బిట్స్ అనేది కొంచెం ఫన్ ఎలిమెంట్స్ ఉన్న బిట్స్ అయితే నేను బాగా ఎంజాయ్. ఎస్పెషలీ నాకు మనం డాన్స్ చేసాం, నాకు ఆ బిట్స్ చాలా నచ్చేది. ఇంత డాన్స్ బిట్ ఉంటుంది, దట్ హోల్ సీక్వెన్స్ నానిది హిందీ నాది, ఆ హోల్ సీక్వెన్సెస్ బాగా ఎంజాయ్ చేశాను. ఎక్కువ సరదాగా చేయడం కొంచెం బాగా ఇష్టపడతాను నేను.
దెన్ మ్యూజిక్ షాప్ మూర్తి అనగానే అజయ్ ఘోష్ గారి పేరే వినిపించింది కదా. అంటే ఇందులో ఎవరైనా హీరో హీరోయిన్ అనుకుంటారు. ఈ మీ అంటే రిలీజ్కి ముందు మేము ఏమనుకున్నామంటే ఆయన హీరో మీరు హీరోయిన్ అనుకున్నాను అయితే. సో మీకు బయట ఆ సినిమా షూట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఎలా అనిపించింది అజయ్ ఘోష్ గారితో అసలు ఆ క్యారెక్టర్? అంటే చూస్తేనేమో భావన్ చంద్ర గారు లాంటి క్యారెక్టర్ ఏమో తండ్రి లాంటి వాడితో నువ్వు ఏంటి ఇలా తిరుగుతావు ఏంటి అనేసి మీరు కూడా రివీల్ చేయరు అసలు. అంటే ఆయనతో ఫ్రెండ్షిప్ అంటారు తప్ప ఆయన నాకు తండ్రి లాంటి వాడు ఇలా అన్నారు కదా. సో ఎట్లా అనిపించింది అది? సో ఒక కీ మూమెంట్ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత భానుచంద్ర గారు అడుగుతారు, ఏంటి అసలు మీరిద్దరు ఏంటి మీ ఇద్దరి మధ్య ఏంటి ఇదంతా బైకుల మీద తిరుగుతున్నారు ఇది అది అంటే, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి ఆ వయసుతో ఫ్రెండ్షిప్ ఇదే అంటారు. తర్వాత ఒక డైలాగ్ అంటాను, అడుగుతున్నావు కదా చెప్తున్నా, ఒక స్టూడెంట్ అండ్ టీచర్ రిలేషన్షిప్ అంటారు. సో ఈ ఒక 50 and 25, సో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళ ఒక ఫ్రెండ్షిప్ ఇట్ ఈస్ వెరీ రేర్ అండ్ ఇట్స్ ఆల్సో వెరీ ప్యూర్. ఆ టైంలోని గురు శిష్యులు ఒకది అంటే ఎలా అంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు గురువులు ఉంటారు, చిన్న వయసు ఉన్న శిష్యులు ఉంటారు. ఇది రివర్స్లోని పెట్టి ఆ ఒక ఫ్రెండ్షిప్ ఎంతో న్యాచురల్గా ఎంతో ఆర్గానిక్గా చాలా బాగా రాశారనిపించింది నాకు శివగారు. సో ఐ వాజ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ అనమాట. ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ టైం కదా ఇటువంటి ఒక కాన్సెప్ట్, ఇటువంటి ఒక ఒడిసే ఆ కెమిస్ట్రీ అది డెవలప్ చేయడం అదంతా కొంచెం నాకు కూడా కొత్త కాబట్టి ఐ వాజ్ ఎక్సైటెడ్ ఇది ఎలా చేయగలం. ఎందుకంటే ప్రతిసారి ఒక కొత్తగా ఏదైనా చేద్దాం అనుకుంటూ ఉంటాం, సో ఇది కొత్తగా ఎలా చేయొచ్చు అని. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇప్పుడు ఈ మధ్య చేస్తున్న సినిమాలు కూడా ఎక్కువ రొమాంటిక్ యాంగిల్ ఉండట్లేదు. మీరు గామిలో కానీ వేరే చూస్తున్నా రొమాంటిక్ యాంగిల్ తక్కువ ఉన్నవే చూస్తున్నా. ఎందుకంటే ఓకే అది ఉంది ఎలాగో ఉంది, బట్ అది కాకుండా కూడా ఒక యాక్టర్స్ కింద ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ కానీ కెమిస్ట్రీస్ కానీ ఎలా పండించవచ్చు స్క్రీన్ మీద, నాట్ జస్ట్ రొమాంటిక్, అదర్ కైండ్స్ ఆఫ్ కెమిస్ట్రీస్ ఉంటాయి అవి ఎలా పండించవచ్చు అనే ఒక అవకాశం కూడా దొరుకుతుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇట్ వాజ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్, నాకు చాలా మంచిగా అనిపించింది చేసిందంతా. అంటే ఇప్పుడు నెక్స్ట్ బాలకృష్ణ గారితో చేస్తున్నారు కదా, ఎలాంటి క్యారెక్టర్ ఏంటి మీది అసలుకి? ఇప్పుడు చెప్పలేనండి. సరే ఆయనతో అమేజింగ్ అండి, బాలకృష్ణ గారితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆయన హీ సో ఫ్రెండ్లీ, సో స్వీట్. ఆయన సెట్ మీద ప్రాంక్స్ అది చేస్తారు, నేను ఆయన కలిపి వి డిడ్ ప్రాంక్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఎక్కడ అసలు ఒక అంత సీనియర్ యాక్టర్తో వర్క్ చేస్తున్నామా ఏం ఉండదు. హీ మేక్స్ యూ ఫీల్ వెరీ కంఫర్టబుల్. అండ్ ఎవ్రీ డే మార్నింగ్ సెట్కి వస్తే అసలు క్యారవాన్కి వెళ్ళాలనిపించదు, అలాగే అక్కడే కూర్చొని సరదాగా ద హోల్ టీమ్, బాబీ గారు కానీ మా డిఓపి విజయ్ గారు, ఎవ్రీథింగ్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ టీమ్ టు వర్క్ విత్. చాలా మంచిగా అనిపిస్తుంది అటువంటి ఒక టీమ్. ఇంపార్టెంట్ రోలేనా మీది? మంచి రోలేనా? డెఫినెట్లీ. అవునా?